హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలక్షన్ కమిషన్ ఏమన్నా తోపు తురుమా అంటే మన ఇండియాలో అంతే. ఎలక్షన్ కమిషనే అన్ని. నీ జీవితాలని కలరాయాలన్నా, నీ జీవితాలని బాగు చేయాలన్నా, నిన్ను ఉడిపించి పక్కన పెట్టాలన్నా ఎలక్షన్ కమిషనే మెయిన్ అన్నమాట. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ లో మనం ఆలోచించినట్టయితే దగ్గర 5 గంటల తర్వాత పోలైన ఓట్లు 12.7%. అంటే దగ్గర 50 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే 50 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటు బ్యాంక్ 40%, ఆయనకు వచ్చిన సీట్లు 11. ఆ 40% ఓటు బ్యాంక్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. కూటమి బీజేపీ ఆయన ఎవరో తలకాయలు ఊపుతా ఉంటాడు పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ ఉన్న బ్యాంక్ మొత్తం కూడా 38%. మిగిలిన 12% ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అందరు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈక కూడా పీకలేని తరుణంలో ఈ 12.7% ఓట్లు అంటే దగ్గర 50 లక్షల ఓట్లే జగన్ ఓటమికి కారణమయ్యాయి. అవి కూడా ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత 5-6 గంటల తర్వాత అక్రమంగా పడిన ఓట్లు ఎక్కడి నుంచి పడ్డాయి, ఎవరేశారు? ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తుందా? మన ఆంధ్రప్రదేశ్ వరకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. ఇదే క్రమంలో బీహార్ కూడా అన్యాయం చేయాలనేసి కంకణం కట్టుకుంది ఎలక్షన్ కమిషన్. ఎవడేమనుకున్నా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ నమ్మేటువంటి మానవుడు ఎవడో లేడు, ఒక బీజేపీ వాళ్ళు తప్పించి. సో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దురాఘాతాలు ఏంటంటే ఏ ప్రాంతంలో ఎలక్షన్ జరుగుతుందో అని ముందుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ప్రాంతానికి రివ్యూ కోసం అని వెళ్ళేసి అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు మొత్తాన్ని తీసేసి కొన్ని కొత్త ఓట్లని అక్కడ యాడ్ చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళు చేసిన దరిద్రం అంటూ అనేక రకాలైన పిటిషన్స్ సుప్రీంకోర్టులో దాఖలు జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ బీహార్ లో జరుగుతూ ఉన్నాయి. బీహార్ లో జరుగుతూ ఉంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ అయింది. అక్కడంతా వెళ్ళి అందరినీ ఓటర్ల లిస్ట్ తీసుకొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తారంట. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేనికోసం చేస్తారు సార్ అంటే, మేము వెళ్ళి అక్కడ ఓట్లు అక్రమంగా ఓట్లు ఉన్నాయి తీసేస్తాం, మంచి ఓట్లని యాడ్ చేస్తాం అని చెప్తాం. ఆహా, మీరు ఇప్పటి వరకు ఏ స్టేట్ లో ఎలక్షన్స్ తీసుకున్నా ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఇలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని వెళ్ళిందో అక్కడ బీజేపీ పార్టీ గెలుస్తుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు, బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓన్లీ ఫర్ బీజేపీ పార్టీ అన్నమాట. అక్కడికి వెళ్ళి బీజేపీకి ఎంతమంది ఓట్లు వేస్తారో వారిని మాత్రం డబల్ చేసుకుంటూ వెళ్ళి కొత్త ఓట్లు దగ్గర 30,000 మంది బీహార్ వెళ్ళి కూర్చుంటారు. ఒక 6-8 నెలల నుంచే అక్కడ కూర్చొని అక్కడ మాకు ఓట్లు కావాలని అప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఓట్లు ఇచ్చేస్తారు, ఓటు హక్కు ఇచ్చేస్తారు. కారణం ఏంటి? ఆ ఓట్లు 30,000 కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. వాళ్ళకి అక్కడ బీహార్ సభ్యులు అన్నట్టు బీహార్ లో ఓటు హక్కు ఇచ్చేస్తూ ఉంటారు, రేషన్ కార్డులు ఇచ్చేస్తారు, అన్ని అక్కడ ఇచ్చేసి కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో వాళ్ళు వెళ్ళి బీజేపీకి గుద్దేసి మళ్ళీ నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్తారు. ఇలా ఒక టీంని మెయింటైన్ చేస్తుంది బీజేపీ. అలా ఉన్న ఓట్లని తీసేసి అందుట్లో కొత్త బీజేపీ ఓటర్లను కలవడమే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి పెద్ద దందా అన్నమాట. ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా దందాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే చెప్పడానికి వీలు. ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాం, బీహార్ లో కొన్ని ఓట్ల జాబితాలను యాడ్ చేయాల్సింది అని చెప్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఆ కేసుని ఏంటంటే వీళ్ళు ఇలాగే వస్తారు, ఇలా కొత్త ఓటర్లు అని చెప్పి ఎక్కడో తెలియని 1000 మందిని యాడ్ చేసి వెళ్తారు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు మొత్తాన్ని తీసేసి వెళ్తారు, అప్పుడు బీజేపీకినే గెలుస్తూ ఉంది అంటూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆ పిటిషన్ స్వీకరించి ఈసీకి నోటీస్ పంపించడానికి ఒప్పుకుందన్నమాట. అంటే ఇలా మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఓటర్ల జాబితాను సవరిస్తూ అనేక రకాలైన అక్రమాలకి ఈసీ అనేది పాల్పడుతుందంటూ వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు అంగీకరించి విచారణకు ఆదేశించింది. ఇది చాలా మంచి విషయం. 4 ముఖ్య ప్రముఖులే ఈసీ పైన ఇలా కేసులు వేయడం జరిగింది. దాఖలైన పిటిషన్ లో ఈసీ ఆర్డర్ ఏకపక్షంగా ఉంది మరియు లక్షలాది మంది ఓటర్ల హక్కులను కోల్పోయేలా చేస్తుందని వాదించారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తారు? చాలా మంది ఓటర్లు తీసేస్తారు, కొంతమందిని యాడ్ చేస్తారు, బీజేపీకి ఫేవర్ గా చేస్తారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, లక్షలాది ఓటర్లకి అన్యాయం జరుగుతుంది.
ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ వాదించడం జరిగింది. బీహార్ అసెంబ్లీలో ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సవరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీహార్ మాజీ ఎమ్మెల్యే మజుహిద్ అలాం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఏవైతే చెప్పారో దానికి సుప్రీంకోర్టు ఏకీభవిస్తూ ఎలక్షన్ కమిషన్ కి నోటీసులు పంపించారు. సో ఈ టైంలో ఇది చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంది. ఓట్లు వెయ్యలేరు చాలా మంది, ఎందుకంటే ఈసీ వాళ్ళ ఓట్లను పీకేస్తుంది. ఇది చట్ట విరుద్ధం అన్నారు. 2025లో మీరు ఓట్లు వేయలేరు, గతంలో ఉన్న ఓట్లన్నీ తీసేస్తుంది అని చెప్తున్నారు. సో వీళ్ళు పెట్టినటువంటి పిటిషన్ ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తా ఉన్నారో దానికి మద్దతు పలకద్దు అంటూ పిటిషన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు గనక దీనికి పర్మిషన్ ఇస్తే 2025లో చాలా మంది ఓట్లు వేయలేరంటూ సంఘ్వి అన్నారు. ఎన్నికలు ఇంకా ప్రకటించబడలేదు కాబట్టి ఈ టైంలోనే కోర్టులు నిర్ణయాలు తీసుకోవాలి. భారత ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ముందు నోటీసులు ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓటర్ల జాబితాను తారుమారు చేయడంలో ఎలక్షన్ కమిషన్ సమాధాన ఉపాయాలని ప్రయోగించి బీజేపీకి ఫేవర్ గా ఉండేలాగా చేస్తుందంటూ కూడా అభియోగాలు వేశారు. అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించాలనే భారత ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికీ 4 పిటిషన్లు దాఖలు చేశారు. అందుట్లో ఆర్జేడీ ఎంపీ మనోష్ ఉన్నారు. అదేవిధంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఇతనైతే గత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కూడా ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు PUCL వీళ్ళు కూడా పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వేశారు. పాపం వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు. అదే PUCL కార్యకర్త నాగేంద్ర యాదవ్ కూడా వేశారు. మరియు లోక్సభ ఎంపీ మహో మొయిత్రా, మీకు అందరికి తెలుసు, ఫైర్ బ్రాండ్ ఇవ్వడ మహో మొయిత్రా కూడా దీన్ని ఈసీ అక్రమంగా ప్రజల హక్కుల్ని కాలు రాస్తుందంటూ కూడా వేశారు పిటిషన్. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసిన ఓటుల్ని అక్రమంగా తరలించి కూటమికి ఫేవర్గా చేయడంలో బీజేపీ ముందస్తుగానే అన్ని ప్రణాళికలు రచించింది. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో గెలిచిందంటే ఎవడు నమ్మడు కాబట్టి కూటమితో పొత్తు పెట్టుకున్న పాపానికి కూటమిని సహకరించి ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా 50 లక్షల ఓట్లు పడటానికి సన్నాహాలు కార్యాచరణ బీజేపీ రచించింది. ఈవీఎంల మేనేజ్ కావచ్చు, ఇలా ఈసీ మేనేజ్ కావచ్చు, అన్ని జరిగినాయి అందుట్లో అంటానికి ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన బీజేపీ పైన రాహుల్ గాంధీ చేసినటువంటి అభియోగాలు కూడా తారాస్థాయికి చేరిన తరుణంలో ఇదంతా వాస్తవం అని తెలుస్తూ ఉంది. అదేవిధంగా వైసీపీ కూడా వారికి జరిగిన అన్యాయాన్ని ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టారు. దానికి వాళ్ళు చర్చలకు పిలవడం జరిగింది, మాట్లాడటం జరిగింది. అందులో ఉన్న అనేక అనుమానాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే ఎలక్షన్ జరగాలని కోరడం జరిగింది. ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ముందు 1 year ముందు ఈసీ పైన వచ్చే అత్యంత భయంకరమైనటువంటి ప్రతిఘటన తట్టుకొని నిలబడే శక్తి ఈసీకి ఉంటే అప్పుడు చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు ఏమి జరగబోవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంకు ఆయనకి అలాగే ఉంది. ఆయన 11 సీట్లే వచ్చినాయి. కూటమి బీజేపీ జనసేన వామపక్షాలు అన్ని కలిస్తే వాళ్ళకి వచ్చిన ఓట్లు కేవలం 30 లక్షలు ఎక్కువ, అంతే. 30 లక్షలు మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చినాయి జగన్ కి ఈ కూటమి ప్రభుత్వానికి చూస్తే. కానీ అక్రమంగా పోలైన ఓట్లు 50 లక్షలు. ఆ లెక్కను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% గెలిచేవారు. 12.7% ఎక్స్ట్రా ఓటింగ్ అనేది జరిగింది. అందులో 50 లక్షల ఓట్లు అవన్నీ కూటమికి గుద్దారు. ఆ కూటమికి గుద్దటం వల్లే కూటమి గెలిచింది. లేకపోతే కేవలం 35 లక్షల ఓట్లతో ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడం ఏంటి? 11 సీట్లు రావడమే కాదు, వాళ్ళిద్దరికి మధ్యలో ఓట్లు బ్యాలెన్స్ 35 లక్షలే ఎందుకుంది. 50 లక్షల ఓట్లు ఎక్కువ పోలేని కూడా కేవలం 35 లక్షల ఓట్లే తేడాతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే 50 లక్షలు కేవలం అంటే కేవలం కూటమికి గుద్దారు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ అన్నమాట. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.